రకమైనటువంటి ఒక టఫ్ రాజకీయం నడుస్తుంది ఇప్పుడు. బీజేపీ కూడా నాడు గతంలో చూసుకుంటే గిట కాంగ్రెస్ టీఆర్ఎస్ మాత్రం ఉండే, ఇలా చూసుకుంటే బీజేపీ కూడా స్ట్రాంగ్ అయింది ఈ తెలంగాణ ప్రాంతంలో. కాబట్టి ఏ పార్టీ పెట్టినా ఈ మూడు పార్టీల మధ్యలో ఉంటుంది తప్ప కొత్త పార్టీలకు అవకాశం రాదు. అదేవిధంగా కవితక్క గారిని చూసుకుంటే గిట వారు చేసినటువంటి ఒక గొప్ప పని ఏంటంటే లెటర్ రాయడం వల్ల ప్రజల పక్షాన మాత్రం లెటర్ రాసిరని అనుకుంటున్నా. ఎందుకంటే ఇక్కడ 42% తీసుకున్నటువంటి బీసీ రిజర్వేషన్ పైన నాన్నగారు మీరు ఎందుకు మాట్లాడలేదు, అదేవిధంగా చూసుకుంటే ఏబిసిడి వర్గీకరణ కోసం అంత జరుగుతున్నా కూడా మీరు ఎందుకు మాట్లాడలేదని చెప్పేసి ప్రశ్నించడం జరిగింది. అదేవిధంగా మీరు బీజేపీని టార్గెట్ చేసి ఎందుకు మాట్లాడతలేరు, నన్ను ఇబ్బంది పెట్టినటువంటి పార్టీ బీజేపీ పార్టీ కూడా దాన్ని ఎందుకు కూడా మీరు టార్గెట్ చేసి ఎందుకు మాట్లాడలేదు అని చెప్పేసి వారు ప్రశ్నించడం జరిగింది. ఏదేమైనా కవితక్క గారు అడిగిన క్వశ్చన్ల ప్రజలకు మాత్రము ప్రజల కోసమే ఇలా ఆ లెటర్ రాసిందని చెప్పి అనుకుంటున్నా. ఇప్పుడు కవిత గారు ఒకవేళ పార్టీ పెట్టినట్లయితే ఆంధ్రాలో షర్మిల గారు ఏదైతే ఇక్కడ తెలంగాణలో పార్టీ పెట్టి కలిపేసి మళ్ళీ కాంగ్రెస్ లో కలిసిపోయారో ఈవిడ కూడా అదే విధంగా చేస్తారంటారా? ఇప్పుడు ఆ అనుమానాలు ఎక్కువ అవుతున్నాయి. ఈమె కవితక్క గారు వాస్తవానికి పార్టీ బెటరు. ఎందుకంటే పార్టీ ఎందుకు బెటర్ అంటే పార్టీ నడిపడం చాలా కష్టం. ఎందుకు కవితక్క గారు రాసినటువంటి లెటర్లు ఏంటంటే మెయిన్ గా మనకి ఇప్పుడు 2026లో డీలిమిటేషన్ అవుతుంది. అదేవిధంగా 2027 జంబ్లీ ఎలక్షన్ కు సెంట్రల్ గవర్నమెంట్ మహిళా బిల్లును ప్రవేశపెట్టింది. మహిళా బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత ఇక్కడ ఏమైతుందంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా మహిళలకు కూడా ముఖ్యమంత్రి స్థానంలో కూడా మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలనే ధ్యేయంతో సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. ఆ ఉద్దేశంతో ఇక్కడ ముందుగానే ఇక్కడ అనౌన్స్ చేసుకోకుండా మా నాన్నగారు పెట్టినటువంటి పార్టీలో నాకు అవకాశం ఇస్తారో ఇయ్యారో మళ్ళీ ఆయన గిట్ట మహిళా రిజర్వేషన్ అయితే గిట్ట కేటీఆర్ గారు వాళ్ళ భార్యను ఎక్కడైతే సీఎం చేస్తారనే భయంతో కవితక్క గారు ముందు జాగ్రత్త కొద్దే ఇలా ఈ నిర్ణయం తీసుకుందని చెప్పి తెలియచ్చు. ఎందుకంటే మహిళా బిల్ వచ్చిన తర్వాత సీఎం కూడా అంటే మహిళలకు కూడా సీఎం స్థాయిలో కూడా అవకాశాలు కల్పించాలి సార్. ఏమంటారంటే కవిత పొలిటికల్ స్టంట్స్ చేస్తున్నారు. కవిత కేటీఆర్ ఫ్యామిలీ కలిసి మీడియాని ప్రజల్ని వాళ్ళని తిప్పుకోవడానికి అంటున్నారు. ఈ రోజులలో ప్రజల్ని మీడియాను మనం మభ్య పెడదామంటే ఇలా మీడియా ఛానల్ ఎంత స్ట్రాంగ్ అయినా మీరు అందరూ తెలుసు. ఇలా మనకే తెలివి ఉందంటే మనకన్నా రెట్టింపు తెలివి కూడా మీడియా ఛానల్స్ ఉన్నాయి. ఇలా చూసుకుంటే మీడియా ఛానల్తో పెట్టుకుంటే రాష్ట్ర ప్రభుత్వం కూలిపోయింది టీఆర్ఎస్ గవర్నమెంట్ యూట్యూబర్లు కాబట్టి. ఏదేమైనప్పటికీ కూడా అందులో నిజం ఉన్నది లెటర్ రాసింది కాబట్టి ప్రజలు అది చేస్తున్నారు తప్ప ఇలాంటి ఏం కాదు. ఏదేమైనప్పటికీ రాజకీయ కోణం మన షర్మిలక్క గారికి ఎందుకు అంత ఇబ్బంది వచ్చిందంటే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం వల్ల అక్కడ సమస్య పరిష్కారం చేసే లేరు. ఇలా కేసీఆర్ గారు కూడా ఉన్నారు కాబట్టి మా నాన్నగారు ఉన్నప్పుడే నా సమస్యను ఏదైనా పరిష్కారం చేసుకోవాలని ధ్యేయంతో ఇప్పుడే ముందు జాగ్రత్త కొద్ది ఆమె ఆలోచనలకు వచ్చింది తప్పేసి అనుకుంటున్నాం. ఇక్కడ కవిత గారు కేటీఆర్ గారు వేరుపాట్లు అవుతున్నట్టు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారు వేరుపాట్లు అయినట్టు రెండు కూడా ఒకేలాగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చా రాష్ట్ర రాజకీయాల్లో? షర్మిల గారు ఏం చేసినప్పటికీ కూడా సరే ఆమె పార్టీ పెట్టింది, పార్టీలో విలీనమైంది, తర్వాత తెలంగాణలో పెట్టింది, ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ పోయి కాంగ్రెస్ లో జాయిన్ అయింది, ఫెయిల్ అయింది. ఇప్పుడు ఆమె పోయి ఒక ముఖ్యమంత్రి స్థాయి క్యాండిడేట్ ఒక ఎమ్మెల్యే కూడా గెలవలేదు, ఒక ఎంపీగా కూడా గెలవలేదు అంటే ఆమెకు ఎంత పలుకుబడిందో మీ అందరికీ కూడా అర్థమైంది. ఇలా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమైనా కూడా మనం ఇక్కడ సక్సెస్ కావాలంటే ఫస్ట్ చట్టసభలలో మనం ఒక సీటు గెలిస్తేనే మన వాయిస్ వినడం వల్లే అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ మన వాయిస్ వినబడితేనే ప్రజలు కూడా యాక్సెప్ట్ చేసి ఓడిస్తారు. మనం గతంలో చూసుకుంటే గిట్ట 2001లో టీఆర్ఎస్ పార్టీ అంటే ప్రజలందరూ నవ్వుతుండే, అరే టీఆర్ఎస్ అని చెప్పి నవ్వుతుండే. అలాంటి తెలంగాణ ఉద్యమం వచ్చి అప్పుడు ఉద్యమం తర్వాత కేసీఆర్ గారికి 60 సీట్లు వచ్చినాయి గెలిచిన తర్వాత. ఏదేమైనప్పటికీ ఒక మూమెంట్ ఉంటేనే వస్తుంది తప్ప మనం అనుకున్నంత పార్టీ పెట్టంగానే గెలవాలంటే గిట్ట అందరు పార్టీలు పెట్టి అందరు ముఖ్యమంత్రులు అవుతారని చెప్పి అనుకుంటున్నా. శోభ ఏం పెడతలేరు. ఇప్పుడు తండ్రి గారు ఇప్పుడు మనకు భారతదేశంలో హిందూ చట్టం ప్రకారము తండ్రి సంపాదించిన ఆస్తిలో కానీ తండ్రి ఉన్నటువంటి ప్రతి దాంట్లో కూడా సరి సమానమైనటువంటి హక్కు కల్పించింది. మా డాడీకి నువ్వు కొడుకు ఎంతనో నేను కూడా కూతురు కూడా అంతే కాబట్టి నాకు కూడా సరైనటువంటి రాజకీయ భవిష్యత్తు కూడా నాకు కూడా సరైనటువంటి ఇవ్వాలని చెప్పేసి ఆమె రాజకీయ భవిష్యత్తు కోసం ఇట్లా చేస్తుంది, సీఎం కావాలని దేంతో ఇట్లా చేస్తుందని చెప్పి అనుకుంటున్నాను. టీఆర్ఎస్ పార్టీ అనేది బీజేపీతో పొత్తు, కవిత గారు కాంగ్రెస్ లో పొత్తు కలుపుతున్నారని చెప్పి కొన్ని వార్తలు వస్తున్నాయి. మీ అభిప్రాయం ఏంటంటే బీఆర్ఎస్ అనేది పూర్తిగా అంతమైపోయి బీజేపీలో కలిసే ఛాన్స్ ఉందంటారా? బీఆర్ఎస్ అంతమైతుంది అని చెప్పేసి నేను అన్నాను. ఎందుకంటే గిట ఏం లేనప్పుడే 5 మంది 4 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే అంత పెద్ద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అందరితో కొట్లాడి చేసి ఇలా పార్టీని గెలిపించుకొని బలోపేతం చేసి ఒక రాష్ట్రాన్ని సాధించుకొని రాష్ట్రంలో 10 సంవత్సరాలు తెలంగాణను అభివృద్ధి చేసి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను అభివృద్ధి చేసినటువంటి ఘనత కేసీఆర్ గారికి ఉంది. కాబట్టి ఒకసారి అధికారం పోతేనే పార్టీ పోతుంది అని అనుకోవడం మూర్ఖత్వం. ఇప్పుడు ఇలా చూసుకుంటే
మనం గ్రామ స్థాయిలో చూసుకుంటే గిట్ట ప్రతి గ్రామంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు మంచిగా ఉండే, కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మంచిగా ఉండే అని చెప్పేసి ఇలా రైతాంగం కానీ ప్రజలు కానీ అందరూ అంటున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పరిపాలన బాగలేదని అంటారా కవిత గారు, అందుకే ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి విడిపోతున్నారా? కవిత గారు తప్పిదారు కూడా కాంగ్రెస్ లో పోయినా అనుకో అక్క నీకు డిపాజిట్ కూడా రాదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి గ్రామ స్థాయిలలో పోతే ఎంపీటీ సర్పంచ్ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్ లో కూడా రిజల్ట్ రాదు. వాటికి అనవసరమైన నిర్ణయాలు కాకుండా మీ డాడీ గారితో మీ అన్నతోని కలిసి కట్టిన పని చేసుకొని తెలంగాణ ప్రజల కోసం నిరంతరం ప్రజా సమస్యలపైన ప్రతిపక్షాలు కాబట్టి పోరాడుతుంటే గిట్ట మీకు మళ్ళీ అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నా. కవిత